క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము సామెతల గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం నుంచి 35వ వచనం వరకు చూడకుండా నేర్చుకుందాము. అనంత జ్ఞాని దేవుని దయ చూడకుండా చెప్పబోతుండగా కరెక్ట్ గా చెబుతున్నానో లేదో మీరు మీ బైబిల్ ఓపెన్ చేసి చూసుకోవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవు ఎవరి పక్షముననున్నావో బాగుగా యోచించుకును. అలాగే 2వ వచనం. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. ఎంత మంచి మాట, దేవుడు చెప్తున్న మాట. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. 3వ వచనం. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములే. అలాగే 4వ వచనం. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టును. అలాగే 5వ వచనం. నీవు దాని మీద మనస్సు నిలిపిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎంత మంచి మాట. 6వ వచనం. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అలాగే 7వ వచనం. అట్టివాడు తన ఆంతర్యములలో లెక్కలు చూచుకొనివాడు, వాడు తినుము త్రాగుము అని నీతో చెప్తునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. అంత మంచి మాట అండి. 8వ వచనం. నీవు తినిన దానిని కక్కివేయుదు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థమగును. అలాగే 9వ వచనం. బుద్ధిహీనుడు వినగా మాటలాడకము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించను. 10వ వచనం. పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు, తల్లిదండ్రులు లేని వారి పొలంలో నీవు చొరబడకూడదు. ఎంత మంచి మాట అండి. అలాగే 11వ వచనం. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఎంత మంచి మాట అండి. అలాగే 12వ వచనం. ఉపదేశము మీద మనసు నుంచును, తెలివి గల మాటలకు చెవియొగ్గుము. 13వ వచనం. నీ బాలులను శిక్షించుట మానుకొనుము, బెత్తముతో వానిని కొట్టిన ఎడలవాడు చావకుండును. ఎంత మంచి మాట. 14వ వచనం. బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాని ఆత్మను నీవు పాతాళం నుండి తప్పించడవు అన్నాడు దేవుడు. ఎంత మంచి మాట. అలాగే 15వ వచనం. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. 16వ. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా ఆంతరంద్రియములు ఆనందించును. అంత మంచి మాట అండి. అలాగే 17వ. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుము. 18వ. నిశ్చయముగా నీకు ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఎంత మంచి మాట. అలాగే 19వ. నా కుమారుడా, నీవు నా మాటలు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ఎంత మంచి మాట. నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు దేవుని మాటలకు చక్కగా నడిపించుకొని మాట్లాడినాడు దేవుడు. అలాగే 20వ వచనం.
ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చెయ్యకము. అద్భుతమైన మాట. 21వ వచనం. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును అన్నాడు దేవుడు. ఎంత మంచి మాట అండి. అలాగే 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఎంత మంచి మాట అండి. 23వ వచనం. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము, ఉపదేశమును జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. 24వ వచనం. నీతిమంతుని కనిన వానికి వాని వలన అధిక సంతోషం పుట్టును, జ్ఞానము గలవానిని కనిన వానికి వాని వలన ఆనందము కలుగును. ఎంత మంచి మాట. 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపరచవలేను, నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచవలేను. ఎంత మంచి మాట. 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. అంత మంచి మాట. అలాగే 27వ వచనం. వేశ్య లోతైన గొయ్యి, పరాయి స్త్రీ ఇరుకైన గుంట. 28. దోచుకున్నవాడు పొంచియుండునట్లు అది పొంచియుండును, అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును. ఎంత మంచి మాట అండి. 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి చింత, ఎవరికి జగడములు, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. 30వ వచనం. ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే గదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. 31వ వచనం. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగానుండగను, దాని వైపు చూడకుము. అంత మంచి మాట ఉంది. 33వ వచనం. అది సర్పము వలె తరుచును, కట్లపాము వలె కాటు వేయును. 34వ వచనం. విపరీతమైనవి నీ కన్ను 33వ వచనం. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. అలాగే 34వ వచనం. నడి సముద్రమున పండుకొని వాని వలె నుండువు, ఓడ కొయ్యి చివరన పండుకొని వాని వలె నుండువు. 35వ వచనం. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దానిని వెతుకుదునని నీవు అనుకొనుచుండువు. మంచి మాటలండి, దేవుని మాటలు. ఎంత ఆశ్చర్యకరమైన మాటలండి. ఈ మాటలన్నీ మనం చక్కగా నేర్చుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతికితే మన జీవితం చాలా బాగుంటుంది భూమిలో. దేవుని మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి, దేవుని మాటలు మనల్ని బలపరుస్తాయి, దేవుని మాటలు మనలను పాపానికి దూరంగా చేస్తాయి, దేవుని మాటలు మనలను నిత్య జీవానికి నడిపిస్తాయి. దేవుని మాటలు మనలను ఈ భూమి మీద ఉన్నతమైన స్థితిలో నిలబెడతాయి. దేవుని మాటలు మన బ్రతుకు జీవబాటలు. దేవుని మాటలు నిత్య జీవానికి చేస్తాయి. అంత గొప్ప మాటలు. మరి ఈ వీడియో చేసిన మీరందరూ దేవుని మాటలు అలాగున ఉన్నవో లేవో మీ బైబిల్ ఓపెన్ చేసి చూసుకోండి. అనంత జ్ఞాని అయిన దేవుని దయ వలన ఈ యొక్క అధ్యాయాన్ని చూడకుండా నేర్చుకోవడం జరిగింది. దేవుడు మనకు 6 రోజులు ఇస్తున్నాడు. 6 రోజులు, రోజుకు 24 గంటలు ఇస్తున్నాడు.
ఆ 24 గంటలలో ఎన్ని గంటల సేపు మనం బైబిల్ దగ్గర కూర్చొని చదువుకుంటున్నామో ఒకసారి మీరు ఆలోచించండి. 6 రోజులకి 6, 24 144 గంటలైతే ఒక 110 గంటలు మనం మన పనులకు కేటాయించుకున్న మిగిలిన సమయమంతా బైబిల్ దగ్గర కూర్చుంటే మనము ఎన్ని అధ్యాయాలు నేర్చుకోవచ్చు. ఆ అధ్యాయాల వెనక భావాన్ని నేర్చుకోవచ్చు. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ వీడియో చూసిన మీకు అందరికీ పునరుద్ధానుడైన క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అనంత జ్ఞాని అయిన దేవుడు ఇలా ఆయన మాటలను చెప్పే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకి వందనములు తెలియజేస్తూ ఈ పొద్దున దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.